అగ్ని పరీక్ష వస్తే మీరు అనుకుంటున్న టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? నేను టోటల్ 10 ఎపిసోడ్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఆడిషన్ 5 వీడియోస్ కాకుండా 10 ఎపిసోడ్స్ చూసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 10 ఎపిసోడ్స్ దాకా ఎవరు రైజ్ అయ్యారు, ఎవరు డౌన్ అయ్యారు. సో అలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక నా ఫస్ట్ పొజిషన్లో శ్రీజ ఉంది. ఎందుకంటే గ్రాఫ్ ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ దాకా కూడా మంచిగా మెయింటైన్ చేసింది. అండ్ ప్రియా, అమ్మాయిల్లో వీళ్ళిద్దరూ బాగా మెయింటైన్ చేశారు గ్రాఫ్. ఇంకా బాయ్స్లో వచ్చేసి తగ్గకుండా పెరగకుండా నేను అనుకుంటున్నాను, నేనుంటా అనుకుంటున్నాను. ఎందుకంటే నాది ఎండింగ్ ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్స్ కూడా గ్రాఫ్ పెరిగింది. ఈవెన్ టాస్క్లు కూడా, ఈవెన్ లీడర్షిప్ రాలా నాకు. బట్ ఆపర్చునిటీ వస్తేనే కదా మనం ప్రూవ్ చేసుకోగలం. తెలియలేదు యు హావ్ ఎ లాట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. లక్ ఉండాలి. ఈవెన్ నేను స్టార్టింగ్ గేమ్స్ కూడా టీమ్ గేమ్గా ఆడాను కానీ సెల్ఫ్ ఆడలా. ఈవెన్ నేను అవుట్ అయ్యాను కదా, అప్పుడు కూడా ఐ వాజ్ సేవింగ్ ప్రసన్న కుమార్. లైక్ ఆ టచ్ చేస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళి తన్ని బ్యాక్ పుష్ చేసేవాడిని. సో ఆ టైంలో రోప్ చుట్టుకుపోయింది అనమాట నాకు. ఆ చుట్టుకుపోయిందని నేను తీసాను. అది వాట్ ఎవర్ ద రీజన్స్ అవుట్ అయ్యాను. అవుట్ అవ్వకుండా ఉంటే డిఫరెంట్ స్టోరీ. సో థర్డ్ నేను, ఎందుకంటే లాస్ట్లో పెరిగింది కాబట్టి. అండ్ ఫోర్త్ వచ్చేసి పవన్ కళ్యాణ్. అండ్ ఫిఫ్త్ మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. యాక్యురేట్గా ఫిఫ్త్ అని ఫిక్స్ చేయడానికి లేదు. దివ్య నిఖిత ఉంది, మనీష్ ఉన్నాడు, హరీష్ గారు ఉన్నారు, నాగా ఉన్నాడు. అంటే వీళ్ళ నలుగురిలో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉందని గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. ఇంకొకళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అంటే ఆ నలుగురిలో, ఈ నలుగురిలోనే ఈ నలుగురిలో టూ పక్కా అన్నోళ్ళు ఎవరు? పక్కా అని పడితే నేను అనుకుంటున్నా మనీష్ అండ్ హరీష్ గారు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. యా, వాళ్ళిద్దరు లీక్ అయింది ఏంటో. నో మనకు అర్థమైపోద్ది కదా. ఇప్పుడు 10 ఎపిసోడ్స్ మనం షూట్ చేస్తున్నాం అంటే నాకు మెమరీ పవర్ కూడా ఎక్కువే. నాకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా ఏం జరిగిందో అంతా గుర్తుంది. ఇప్పుడు వాళ్ళు 45 మినిట్స్లో అంతా వేయలేరు కదా. సో వీళ్ళిద్దరూ కొంచెం బాగా టాక్టివ్, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ వాట్ ఎవర్, వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఈవెన్ కమింగ్ ఎపిసోడ్స్లో వాళ్ళ గ్రాఫ్ కూడా పెరిగింది. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉండే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంటే ఈ 15 మెంబర్స్ కంటెస్టెంట్స్లో బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఎవరు ఫీమేల్లో? దట్స్ ఎ టఫ్ క్వశ్చన్. బ్యూటిఫుల్ అంటే డిఫరెంట్, అంటే యాజ్ ఎ పర్సన్ గానా చూడ్డానికి బ్యూటిఫుల్ ఎవరు? చూడ్డానికి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బాగా కనిపించేవారు. అంటే నీట్గా రెడీ వస్తారు కదా, డిపెండ్స్. ప్రియా అండ్ దివ్య నిఖిత అండ్ శ్రీజ, వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం బాగా కనిపించేవారు వచ్చినప్పుడు. ఈవెన్ శ్రేయ కూడా, షీఈస్ లిటిల్ లైక్ చిన్నపిల్ల బట్ క్యూట్గా రెడీ అయ్యి వచ్చేది. అంటే రెడీ అయిన తర్వాత బ్యూటిఫుల్ వేరు, యాజ్ ఏ పర్సన్గా బ్యూటిఫుల్ ఎవరు? యాజ్ ఏ పర్సన్గా నాకు దివ్య నిఖిత బాగా అనిపించింది. అంటే ద వే షీ మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అండ్ వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అలాంటివి ఏం లేదు. అంటే నా పర్సనాలిటీ ఏంటంటే ఒకరిని క్రిటిసైజ్ చేయకూడదు అనే టైప్ నేను. అంటిల్ అన్లెస్ వాళ్ళు మన మీద పడిపోయి ఇంకా వదలట్లేదు అన్నప్పుడే నేను రివర్స్ కౌంటర్ ఇస్తాను. ఇప్పుడు ఈవెన్ బయట వెళ్తున్నాం, మన లైఫ్ స్టైల్లో యాజ్ ఎ కామనర్గా చాలామంది చాలా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అవి పట్టుకొని అవి మైండ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే లేదా ఆ రోజు టైం మనకే వేస్ట్ అవుద్ది. సో నా పర్సనాలిటీ అది. సో అక్కడ కూడా అంతే. ఈవెన్ ఇప్పుడు మనీష్ కానీ లేకపోతే ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి, ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు నేను కౌంటర్ వేయాలంటే నన్ను అంత ఎక్స్ట్రీమ్కి తీసుకువెళ్ళలేదు అనమాట. ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాల. సో అట్లానే ఉన్నమాట. బట్ మేబీ అగ్ని పరీక్ష అండ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ మనకి తక్కువ టైం కాబట్టి నేను ఇంకా యాక్టివ్గా ఉండలేకపోయా. బట్ బిగ్ బాస్ హౌస్లో అలా కాదు. మనకి చాలా హవర్స్ ఉంటుంది మాట్లాడడానికి అందరితో. అవి టెలికాస్ట్ అవుతాయి. మనం ఎంటర్టైన్ ఎలా చేస్తామో కూడా చూపించుకోవచ్చు. అండ్ మన వోకల్ స్ట్రెంగ్త్, నేను ఒకళ్ళు బాగానే మాట్లాడతా. బట్ అగ్ని పరీక్షలో ఇంకా బాగా మాట్లాడుంటే బాగుండేది. బట్ బిగ్ బాస్ హౌస్లో చూపిస్తా. అంతే అంటారు. అంతే. సూపర్. ఈ 15 డేస్లో మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఈ 15 డేస్లో ఆబ్వియస్లీ మన పర్సనాలిటీ, మన పర్స్పెక్టివ్స్ మనకే ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత షో కోసం
అంటే నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎట్లా బాగా పెర్ఫామ్ చేయాలన్నది బాగా నేర్చుకున్నా. ఇంట్లో ఉన్నట్టు సేమ్ ఉంటే కొంచెం కష్టం. కొన్ని చేంజెస్ ఉంటాయి. బికాజ్ మనం షోకి వెళ్ళేది ఆబ్వియస్లీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ మన పర్సనాలిటీ చూపించడానికి. అండ్ అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళ దగ్గర కూడా కొన్ని నేర్చుకుంటాం. సో వాటి గురించి సో ఇవన్నీ కూడా అగ్ని పరీక్షలో కొంచెం నేర్చుకున్నా. సో ఇవన్నీ యాడెడ్ బెనిఫిట్. ముందు పవన్కి ఆఫ్టర్ పవన్కి డిఫరెన్సెస్ ఏంటి? ముందు పవన్ వెరీ కామ్. అంటే మేము కంటెస్టెంట్స్ దగ్గర విన్నది కూడా కామ్ ఎవరు అంటే ఎక్కువగా పవన్ పేరే వచ్చింది. అంటే ఈ సిచ్యువేషన్లో మాట్లాడాలి అంటే మాట్లాడతా, ఎంటర్టైన్ చేయాలంటే ఎంటర్టైన్ చేస్తా. బట్ ఒక స్టేజ్, జడ్జెస్ ఉన్నారు, టైం అంటే అవన్నీ కూడా ఉంటాయి మాట నా మైండ్లో. ఓకే మళ్ళీ మనం ఎక్స్ట్రా టైం తీసుకుంటే లేదా ఎక్స్ట్రాగా మాట్లాడినా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారో కంప్లీట్గా విని అర్థం చేసుకొని మాట్లాడాలని ఉంటుంది అన్నమాట. సో అక్కడ స్టేజ్ కాబట్టి సో అదే చేసామని. అండ్ మాట్లాడే నెసెసిటీ ఉంటే మాట్లాడేవాడిని, లేకపోతే ఫ్రెండ్లీగా మాట్లాడేవాడిని. అవి వెయ్యరు కానీ బట్ యూజువల్లీ ఐ టాక్. ఒకవేళ వీళ్ళల్లో విన్నర్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నేనే కామన్ మ్యాన్ లో ఎవరు విన్ అవుతారంటే మీరు. నేనే డెఫినెట్లీ. ఎందుకని శ్రీజ మరి బాగుందని ఫస్ట్ టైం శ్రీజ పేరు నో చెప్పారు? నో నో అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఏం చూస్తున్నారు, ఎపిసోడ్కి చూస్తున్నారు. 10 ఎపిసోడ్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1 డే ఉంటుంది, ఫుల్ డే ఉంటుంది. ఆ ఫుల్ అంటే డే మొత్తం ఆక్యుపై చేసి వచ్చి ఫిక్స్ అయిపోయారు. యా డెఫినెట్లీ. అండ్ ఈ అగ్ని పరీక్ష, బిగ్ బాస్ హౌస్ అనేది కొంచెం డిఫరెంట్ సినారియోస్ మనం చూసుకుంటే. ఒక స్టేజ్ ఇచ్చి నువ్వు మాట్లాడు అంటే కొంతమంది ఒకలా మాట్లాడతారు అండ్ స్టేజ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు కెమెరాలే ఉన్నాయి, జడ్జెస్ ఎవరు లేరు. రచ్చ మన ఇష్టమే. సో అది ఎక్కువ టైం ఎక్కడ ఉంటారు? హౌస్లోనా ఆ, అలా ఏం లేదు, ఎక్కడ అదే. కావాలంటే అక్కడ. ఎక్కువ టైం వాష్రూమ్ లేకపోతే జిమ్, స్విమ్మింగ్ పూల్ అని చెప్పలేదు. లేదు అలా ఏం లేదు. సో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎక్కడ నేను ఉంటే జనాలు అందరూ హ్యాపీ అండ్ ఇది అవుతారు అక్కడ ఉంటా. ఇఫ్ ఇన్ కేస్ ఒక ఇద్దరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో మామూలు ఫ్రెండ్షిప్ చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్షిప్ అయింది. నామినేట్కి ఇప్పుడు మీ ముగ్గురులోనే వేయాలి, వేస్తారా మరొక? డెఫినెట్లీ వేస్తా. గేమ్ అన్నప్పుడు ఒకళ్ళు ఇలానే ఉంటుంది అక్కడికి వెళ్ళాక. Yeah, బాధ ఉంటది ఎఫెక్షన్స్, obviously. ఎమోషన్స్. ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మనం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతో పెరుగుతాం, ఒక జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసి మనం వేరే ఊరు వెళ్ళాలి, అప్పుడు కూడా కొంచెం బాధపడతాం. ఇది కూడా అంతే, మనకి ఎంత బాగుండైనా అల్టిమేట్లీ హౌస్లో ఒక్కళ్ళే విన్నర్ అవుతారు, బయటకు వచ్చే తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ అంతే. అంతే. సూపర్. తమ్ముడే. అయితే పవన్లో ఇప్పటి వరకు ఎవరికి తెలియని కొన్ని హిడెన్ సీక్రెట్స్ ఏంటి, తెలియని టాలెంట్స్ ఏంటి? ఎవరికి అంటే అగ్ని పరీక్షలో చూడలేదు. అగ్ని పరీక్ష కాదు, అసలు ఎవరికి తెలియనివి. ఎవరికి తెలియనివి అంటే ఐ డోంట్ నో. మీరు చెప్తారా నన్ను చెప్పేమంటారా? నేను పక్క ఇన్ఫర్మేషన్తో వచ్చాను. చెప్పండి మీరే. వద్దు పాపం, ఫస్ట్ ఛాన్స్ నేను మీకు ఇస్తాను. నేను డ్రాయింగ్ కూడా బాగానే వేస్తా. డ్రాయింగ్ వేస్తారన్న విషయం ఎవరికి తెలీదా? అంటే నా ఫ్రెండ్స్లో తెలీదు మ్యాక్స్, ఎందుకంటే నేను చిన్నప్పుడు వేసాను, ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్లో కూడా లేరు. ఓకే. సో డ్రాయింగ్ చేస్తా, కుకింగ్ కొన్ని రీల్స్ పెట్టాను కాబట్టి తెలుసు. కుకింగ్ ఏంది మ్యాగీ చేస్తారా? నో నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తా. చికెన్ చేస్తా, అప్పుల ఫిష్ చేస్తా, ప్రాన్స్ చేస్తా. అంటే నేను కొంచెం ఫాస్ట్ లర్నర్ ఈ ఫిజికల్ థింగ్స్ వచ్చేటప్పుడు. కుకింగ్ చేస్తారన్న విషయం మాకు తెలుసు, బికాస్ ఆల్రెడీ వీడియోస్ లో యా. డ్రాయింగ్ అనేది కూడా మీరు పెట్టలా. ఎక్కడ ఏం పెట్టలేదు, ఇందులో కూడా పోస్ట్ చేయలేదు. ఓకే, డ్రాయింగ్ మీరు బాగా చేస్తారన్న విషయం తెలియదు. బాగా కాదు, యా పర్లేదు, ఆర్టిస్ట్ అంత కాదు, పర్లేదు. ఓకే, ఇంకా అమ్మాయిని బాగా ఫ్లర్ట్ చేస్తారు. నేను అస్సలు ఫ్లర్ట్ చేయను. అది కూడా నవ్వారు అంటే లేదు, జనరల్లీ మేబీ జనాలు అలా అనుకుంటారు కానీ ఐఎమ్ నాట్ దట్ గుడ్ ఎట్ ఫ్లర్టింగ్ మాట. అంతే. ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్తాను తప్పితే. ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు బాగా మాట్లాడితే మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నా అలా చెప్తాను తప్పితే ఫ్లర్ట్ చేయరు. నేను లేదు, నేర్చుకోవాలి. ఇది 23rd ఫ్లోర్, ఇలా కూడా అసలు
లేదు సీరియస్లీ నేను ఫ్లర్టింగ్ తక్కువ. ఇప్పుడు నచ్చితే నేను చూసి ఎంజాయ్ చేస్తా. ఫ్లర్టింగ్ అంటే తక్కువ ఓకే. అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తుంటారా? చేస్తుంటారు. ఎలా ఫ్లర్ట్ చేస్తారంటే అంటే ఇది ఫ్లర్టింగ్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంటది కదా! సో అలా ఎలా? పికప్ లైన్స్ చెప్తారు కొంతమంది. చెప్తే మాకు తెలుస్తది కదా! అంటే పికప్ లైన్స్ అంటే ఓకే అన్నట్టు కాదు. కొంచెం అదే ఏమంటారు? ఆర్ యూ ఎన్ ఆక్సిజన్ అంటారు. ఏ అంటే బికాస్ ఐఎమ్ డైయింగ్ విత్ యాటిట్యూడ్ అంటారు. బానే వస్తున్నాయి అయితే. వస్తాయి పర్లే. హ్మ్. బట్ వాళ్ళు కూడా ఎక్స్‌ట్రీమ్‌గా ఏమి వెళ్ళరు. మాట్లాడతారు. ఏంటబ్బాయి ఇంత ఇన్నోసెంట్‌లా ఉన్నావు అంటారు. నేను అంటా నేను మరీ అంత ఇన్నోసెంట్ ఏం కాదు. గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్ అంతే. క్లారిటీ ఇచ్చేస్తారు స్టార్టింగ్‌లోనే. హ్మ్. సూపర్. అండ్ మీకు అంటే లైక్ ఆర్టిస్ట్, యాక్టర్ అవ్వాలనే ఉంది. మీరు చూసిన ఈ యాక్టింగ్ జర్నీలో హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా బాధ అనిపించిన కొన్ని థింగ్స్. బాధ అంటే హ్మ్. హ్మ్. అంటే టూ మచ్ సాడ్‌నెస్ ఏం లేదు. బట్ ఈ సీరియల్ ఎప్పుడైతే 6 మంత్స్ వెయిట్ చేసి రీప్లేస్ చేశారో అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అరే! ఏంట్రా అదేదో ముందే చెప్తే నేను ఆ 6 మంత్స్‌లో వేరే చేసుకుందును గదా! పైగా 6 మంత్స్ కూడా 6 మంత్స్ అని చెప్పలా. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అలా 6 మంత్స్ తర్వాత మీరు చిన్నగా కనిపిస్తున్నారండి. చిన్నగా ఆల్రెడీ ఆడిషన్ తీసుకున్నారు. స్క్రీన్ టెస్ట్ అయింది. ఇయన్నీ అయినాయి. అప్పుడే చెప్పొచ్చు కదా! 6 మంత్స్ నన్ను వెయిట్ చేపిచ్చి సో, అప్పుడు ఎట్లా ఉంటదంటే 6 మంత్స్ నేను చాలా తక్కువ ప్రాజెక్ట్స్ చేశాను. ఇంకా చెప్పాలంటే ఏం చేయలా. అప్పుడు నేను ఆబ్వియస్‌లీ ఏం చేయలేదంటే ఎట్లా ఉంటది ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ ఉంటది. అప్పుడు ఈ క్రికెట్ మ్యాచెస్ ఆడేవాడిని. లేదంటే యాడ్ షూట్స్ హాఫ్ డే, 1 డే అవి చేసేవాడిని. బట్ మనం వెబ్ సీరీస్ గాని ఏమైనా చేయాలంటే వాళ్ళకి ఎక్కువ డేస్ అవ్వాలి. అండ్ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వలా ఫస్ట్ వచ్చిన తర్వాత. ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ మీద కూడా డిపెండ్ అవ్వలా. ఈ ఆడిషన్స్ ఏమన్నా కాస్టింగ్ కాల్స్ వస్తే వాటికి అప్లై చేసేవాడిని. సో, నాకు సీరియల్ వస్తే ఆ మేనేజర్‌తో మాట్లాడేవాడిని. "అన్నయ్య ఇలాగా వచ్చింది. ఇలా చేసుకోవచ్చా?" అంటే తను వద్దనేవాడు. "మనకి నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ నీకు డేట్స్ ఇబ్బంది పడిపోతావు" అని. అండ్ దానివల్ల అంటే ఫస్ట్ థింగ్ ఒకరి మీద డిపెండ్ అయ్యి మనం ఎదిగితే ఆబ్వియస్‌లీ అది ఉంటది. అండ్ వాళ్ళకి కూడా నాకేముందంటే నేను ఒకరి మీద డిపెండ్ అయ్యి ఎదిగాను. ఆ ఏజ్‌లో అట్లా అనుకునేవాడిని. లైక్ 2, 3 ఇయర్స్ బిఫోర్ కొంచెం అట్లా ఉండేది మెంటాలిటీ. వద్దు ఎవరి మీద వద్దు. కొన్ని కొన్ని ఉంటాయి గదా! కొంతమంది పుటుక్కుమని నోరు వదిలేస్తారు. ఎలా అంటే, నా వల్లే వచ్చాడే పైకి లేకపోతే ఆడికి అంత సీన్ లేదు. సో, గమ్ముని ఇలాంటి మాటలు ఎవరైనా అంటారేమోనని కంప్లీట్‌లీ నేను కష్టపడి ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా అప్ టు నౌ అయితే ఎవరి మీద డిపెండ్ అవ్వలే. అండ్ నౌ కొంచెం నేను అడగకపోయినా చాలామంది అడుగుతున్నారు. పుష్ చేస్తున్నారు. ఈవెన్ వెల్ విషర్స్, ఫాలోవర్స్ గాని, ఫ్యాన్స్ గాని చాలా బావుంది. ఇప్పుడు బావుంది. ఆఫ్టర్ 'అగ్ని పరీక్ష' రిలీజ్ అయ్యి వీడియోస్ ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలా అడుగుతున్నారు? అంటే లైక్ ఏమైనా ప్రమోషన్స్ రావడం కానివ్వచ్చు, యాహ్! లేదు అంటే ఫిల్మ్స్ కానీ, లేకపోతే సీరియల్స్‌లో ఆపర్చునిటీస్ రావడం గాని ఏమైనా వచ్చాయా? సీరియల్స్ రీసెంట్‌లీ కూడా వచ్చినాయి ఒక 2, 3 అంటే 'అగ్ని పరీక్షకు' ముందు కూడా. బట్ నేను సీరియల్స్‌లో కాకుండా ఫస్ట్ సినిమా ట్రై చేద్దామని ఒకటి అనుకుంటున్నామాట. ఎందుకంటే సీరియల్స్‌లోకెళ్తే మళ్ళీ డేట్స్ వాళ్ళకి కన్ఫర్మ్‌గా కమిట్ అయ్యి ఉండాలి. నాకు ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టం. రీసెంట్‌లీ 'హనుమాన్' సో, ఆ టైప్ మూవీస్ ఏమన్నా ఆపర్చునిటీ వస్తదేమో అని వెయిట్ చేస్తున్నా. 'సలార్', 'కేజీఎఫ్' ఏ క్యారెక్టర్ వచ్చినా పర్లా. బట్ యాక్షన్ అడ్వెంచర్ అందులో ఉంటే బావుంటది. సో, ఆ టైంలో మనం సీరియల్స్‌కెళ్ళడం కరెక్ట్ కాదు. అండ్ నేను కూడా యూట్యూబ్ సైడ్ ఈ ఛాలెంజెస్, పబ్లిక్‌తో ఇంటరాక్షన్స్ అయ్యి వాళ్ళకంటూ గేమ్స్ కండక్ట్ చేసి, ప్రైజ్ మనీ లాంటివి, గిఫ్ట్ లాంటివి పెట్టి సో, నేను ఎదగడంతో పాటు వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతది. బావుంటది. ఒక ఫ్యామిలీలా ఉంటారు అని అది ట్రై చేస్తున్నమాట. సో, మొత్తానికి ఫైనల్‌గా చాలా తెలుసుకున్నాం ఈరోజు పవన్ గురించి. పవన్ ఒక్క ఇదే కాదు కానీ మల్టీ టాలెంటెడ్ ఉంది. ఏదైనా చేయగలిగే కేపబిలిటీ ఉంది.
నాట్ ఓన్లీ మెయిన్ లీడ్ అనేదే కాకుండా ఒక బెస్ట్ ది బిగ్ ఫిలిమ్స్ లో ఎలాంటి మంచి యా గుడ్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా గుడ్ చేయడానికి క్యారెక్టర్ ఇచ్చిన చేయడం సూపర్. చాలా మంది హీరో 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 అని స్టాండ్ మ్మ్. అయి ఉంటారు. బట్ గుడ్ ఫిలిమ్స్ కి ఒక మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ చేసినా యా కూడా మంచి స్కోప్ డెఫినెట్లీ ఉంటది. స్కోప్ ఉంటుంది యా. సో పవన్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో అండ్ మచ్. ఫైనల్ క్వశ్చన్, పేరెంట్స్ అగ్ని పరీక్షలో చూసిన తర్వాత పేరెంట్స్ కానీ బ్రదర్ కానీ వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే చెప్తున్నారు, యూజువల్లీ మాట్లాడతావు కదా అక్కడ ఏం మాట్లాడలే అని అడిగారు. మమ్మీ అక్కడ 16 మెంబర్స్ని అబ్జర్వ్ చేసేటప్పటికే నాకు 15 డేస్ అయిపోయింది మమ్మీ అని చెప్పారా? లేదు లేదు, వస్తాయి ముందు ముందు ఎపిసోడ్స్లో. స్టార్టింగ్లో ఇప్పుడు కొంచెం మాట్లాడినవి ఉన్నాయి, బట్ వాట్ ఎవర్ ద రీజన్స్ వాళ్ళకి కూడా మనకి కొన్ని పడలేదు, మేబీ కమింగ్ ఎపిసోడ్స్లో పడవచ్చు. అండ్ యా ఆ టైంలో నాకు కొంచెం కామ్గా ఉండాలనిపించింది, మన ఊరికే మాట్లాడేయాలన్న అవసరం కూడా లేదనిపించింది. బట్ యా అగ్ని పరీక్ష అయ్యేటప్పటికి అర్థమైంది ఎక్కువ మాట్లాడాలి. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే కంటెంట్ ఇవ్వాలి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మాత్రం గట్టిగా ఇస్తా అని చెప్పాను. అని ఫిక్స్ అయ్యారు. ఈవెన్ మా ఫాలోవర్స్ అందరూ కూడా స్టార్టింగ్ ఎపిసోడ్స్లో చూస్తే వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్, నువ్వు మాట్లాడుతావనే చూస్తున్నాం అని అంటున్నారు. వస్తున్నా అలా వస్తున్నా అయిపోయింది. ఈ 3-4 డేస్ లో కనిపిస్తున్నా చెప్పారా? ఇదేం చెప్పలేదు, ఓకే. బట్ దే విల్ నో, చూస్తారు కాబట్టి. శ్రీముఖి గారు చాలా క్యూట్ గా ఉన్నాం అన్నారు కదా, సో అప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి పవన్ గారు మీది? ఆ, అదేంటి, నాకు ఇది తెలిసిందే కదా. లేదు లేదు, నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతా నాకు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే. అండ్ బేసికల్లీ నాది స్మైలింగ్ ఫేస్, ఎవరైనా ఏదైనా పొగిడినా ఏదైనా మాట్లాడినా ఆటోమేటిక్గా కైండ్ ఆఫ్ బ్లష్ కానీ నవ్వు కానీ వచ్చేస్తుంది. అది నేచర్, అంటే చిన్నప్పటి నుంచి ఎన్విరాన్మెంట్. సో ఆవిడ అన్నప్పుడు కూడా నవ్వు వచ్చింది, నవ్వాను. సూపర్. బిందు గారు? యా ఆబ్వియస్లీ వాళ్ళు యాక్చువల్లీ నాకు ఆ జడ్జెస్ ముగ్గురు కూడా ఇష్టం, ఈవెన్ శ్రీముఖి గారు యాంకరింగ్ కూడా ఇష్టం. సో వాళ్ళకి నేను నచ్చినప్పుడు ఆబ్వియస్లీ అది ఫీల్ చాలా బాగుంటుంది, ప్రౌడ్గా ఉంటుంది. సో బాగా పెర్ఫామ్ చేయాలి ఇంకా బాగా అని అనుకున్నా. ఇంతకీ మీ ఇద్దరు దోస్తులు ఏమంటున్నారు? మాట్లాడవేంట్రా, మమ్మల్ని ఏమో ఊరిని తిడతావు. ఏమని తిడతారు? లేదు లేదు, నేను అంటే మీ ముగ్గురులో కామన్ గా ఉన్న థింగ్స్ ఏంటి? ఏమీ లేవు, డ్యాన్స్ తప్ప. ఓకే. లేట్గా వస్తే తిడతా, అంటే ఆబ్వియస్లీ నేను అక్కడ మిస్టేక్ చేస్తే డెఫినెట్లీ తిడతా, గట్టిగానే తిడతా. ఈవెన్ ప్రీవియస్గా ఇంటర్వ్యూ చూస్తే గిరీష్ జగదీష్ చెప్తారు, ఊరికి తిడతాడు, చాలా పర్సనాలిటీస్ ఉంటాయి, అదే అన్ని యాంగిల్స్ ఉంటాయి అని చెప్తారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను పొలైట్గా ఉంటాను, అది చిన్నప్పటి నుంచి ఇప్పుడు గోదావరి అన్నప్పటికీ గోదావరిలో ఎలా ఉంటారు, పెద్దవాళ్ళు అంటే కొంచెం మొకమాటంగా సిగ్గుపడుతూ. సో జడ్జెస్ ఉన్నారు, ఇప్పుడు నేను గట్టిగా ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఉన్నారు పద్ధతిగా అని. ఉండదు, మనం కొంచెం పద్ధతిగా ఉండాలి అని మెయింటైన్ చేశారు. అది బేసిక్ వచ్చేస్తుంది, మనం ఇన్బుల్ట్. ఇన్బిల్ట్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పెద్దలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం True. చిన్నప్పటి నుంచి అలవాటు. అదే అంటున్నా, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎవరు ఉండరు కాబట్టి ఒక్కొక్కడికి బాకీతో సహా ఇచ్చేయచ్చు. చాలా పక్కడబందీగా ప్లాన్ తో వస్తున్నారు లే, మైక్. నిజం. ఇప్పుడు ఒక ఎపిసోడ్ ఆబ్వియస్లీ తెలిసింది అందరికి, ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది మనకి మాట్లాడడానికి. హౌస్లో నేను రైటా నువ్వు రైటా మనం తేల్చుకునే దాకా మాట్లాడుతూనే ఉంటాం, నువ్వు ఒప్పుకో అప్పుడు వెళ్ళు, లేదంటే మాట్లాడు, ఇంకా నిలబెట్టి మాట్లాడేస్తాం కదా. నామినేషన్ వేసేస్తా. అంతే. నేను రైటే మాట్లాడతా, నువ్వు రాంగ్ అంటే దానికి వ్యాలిడ్ రీజన్ చెప్పు, నేను రాంగ్ అంటే నేను ఒప్పుకుంటా, లేకపోతే నేను ఒప్పుకోను. ఇంకా అవతల ఎవరైనా సరే వచ్చింది సీరియస్నెస్ వచ్చింది. వస్తుంది, సీరియస్నెస్ చూడలేదు, చూస్తారు. సూపర్. సో పవన్ గారు, మనకి ఏంటి ఏ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్? అంటే నేను పెరిగిన విధానం అట్లాగే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడం. ప్రపోజ్ చేయాలంటే భయం, ఫస్ట్లీ చిన్నప్పటి నుంచి నాకు భయం. ఇక నాకు ప్రపోజ్ చేసినా నా గుండెల కిందకి వెళ్ళిపోయేది. స్కూల్లో నేను స్పోర్ట్స్ పర్సన్ అనమాట, బాగా ఆడేవాడిని, మెడల్స్ అవి బాగా వచ్చేవి నాకు చిన్నప్పటి నుంచి కూడా. సో ఆబ్వియస్లీ కొంచెం బాగుండి కాలేజ్లో ఏదైనా స్కూల్లో కానీ మెడల్స్ అవి వస్తే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ప్రపోజల్ వచ్చాయి, షేక్ అయ్యేది. చిచ్చి ఇలా ఉండకూడదని కావాలంటే ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేయండి.
చెప్పండి పర్లేదు. లేదు సీరియస్లీ నాకు ఆ భయం ఉండేది. అది నేను ఇలా ఉండకూడదు. ఈవెన్ యానిమే చూసామని అన్నా కదా! వాడు వీక్ టు స్ట్రాంగ్ అవుతాడనమాట. సో నేను కూడా వీక్ ఉన్న ప్రెజెంట్ స్ట్రాంగ్ అవ్వాలి బోత్ మెంటలీ, ఫిజికల్ అని. సో అలా నౌ ఐఎమ్ ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేసినా కొంచెం స్ట్రాంగ్ ఉండగలను. గుండె ఏం జారదు కానీ బట్ స్టిల్ ఉంటది కదా! అదైతే ఉంటది. అంటే ఇన్ని డేస్‌లో ఇలా చూస్తున్నారు కదా! మల్టిపుల్ సో మీకు ఏ క్వాలిటీస్ అనుకుంటున్నారు? అట్లా ఏమి అసలు ఆలోచించలేదు. మెచ్యూరిటీ ఇంపార్టెంట్. ప్రెజెన్స్ అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండి, తనకి తన ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఫ్యామిలీ అంటే సరే 15 మెంబర్స్ కంటెస్టెంట్స్‌లో ఎంతమంది ఫీమేల్ కంటెస్టెంట్స్ వచ్చారు? ఇప్పుడు వచ్చిన దాంట్లోనే 8. 8 మెంబర్స్ వచ్చారు. ఆ 8 మెంబర్స్ కంటెస్టెంట్స్‌లో ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉన్న అమ్మాయి ఎవరు? లేదు అక్కడ అందరికీ ఉన్నాయి. ఓపెన్‌గా చెప్పాలంటే అందరికీ మెచ్యూరిటీ లేదు, అన్నీ ఉన్నాయి. హ్మ్. బట్ ఈ కైండ్ ఆఫ్ అనేది అంటే ఆ అమ్మాయే అని నేను అనట్లేదు. యాహ్. ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ మీకు కావాల్సిన కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఏ అమ్మాయిలో ఉన్నాయి అంటున్నా. అంత తెలుసుకోవడానికి అంత టైం రాలా. ఎందుకంటే అగ్ని పరీక్షలో 15 డేస్ ట్రావెల్ చేశారు. అది ఉండేది కాదు కదా! మాకు షూట్‌కి వెళ్ళేవాళ్ళం, దివ్య, షూట్‌కి నిఖిత, వచ్చేవాళ్ళం. అంటే ఇప్పుడు శ్రీజ. శ్రీజ బయటికి మాట్లాడుతది గానీ, తను కూడా సాఫ్ట్‌గా మాట్లాడుతది శ్రీజ. దివ్య నిఖిత ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతది. అనుష ఆల్సో బాగా చెప్పుద్ది. లైక్ షీ ఈస్ వెరీ టాక్టివ్. శ్వేత కొంచెం కామ్. శ్రేయ ఇన్నోసెంట్. మాట్లాడుతూనే ఉంటది. ఇంకా మిగిలింది నాకు డాలియా అండ్ కల్కి అంత అంటే నేనంత మింగిల్ అవ్వలేదన్నమాట వాళ్ళతో ఓపెన్‌గా చెప్పాలంటే. నేను చాలా మందితో అక్కడ అంత హెవీగా అవ్వల. మనం దేనికెళ్ళాం గేమ్ విన్ అవ్వడానికెళ్ళాం. సో మా టీమ్‌లో ఉంటే మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకునేవాడిని తప్పితే నార్మల్‌గా అయితే మాట్లాడితే మాట్లాడేవాడిని. హాయ్ అంతే. సో అందుకే వాళ్ళ గురించి డీటెయిల్‌గా తెలీదు. బట్ అందరూ మంచోళ్ళే. గుడ్ మొత్తానికి థింగ్ అందరు అమ్మాయిల్ని కవర్ చేశారు. లేదు చెప్పేగా వాళ్ళిద్దరితో అంత అదే పర్సనాలిటీస్ లేవు. అందరితో వరుసగా లేదు కానీ వాళ్ళని కూడా కవర్ చేశారుగా ఇప్పుడు. హ్మ్. సో ఇన్ని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ చెప్పారు. ఒక్కొక్కటి ఏం చెప్పలా బట్ వీళ్ళిద్దరు అయితే కొంచెం నాకు మీకు అనిపించింది. అనుకున్నటువంటి సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి. హ్మ్. సో వీళ్ళిద్దరిలో ఫిల్టర్ చేస్తే వీళ్ళిద్దరిలో ఉన్న క్వాలిటీస్ అన్ని తీసి ఇప్పుడు ఒక్క అమ్మాయిలో వెతకాలి. అదేం సో లేదు మనమే ఏమైనా నేర్పించచ్చు. ఆ? మనమే నేర్పించచ్చు. అంతే అంటారు. అంటే ఆబ్వియస్లీ నచ్చిన పర్సన్ కోసం కొంచెమైనా చేంజ్ అవుతారు కదా! ఇప్పుడు అర్జెంట్గా వీళ్ళిద్దరు సెలెక్ట్ అయితే ఇప్పుడు అందులో పవన్ కూడా ఉంటారు కాబట్టి ఈ 5 మెంబర్స్లో వాళ్ళిద్దరు కన్ఫామ్గా వస్తారు అనుకుంటా బిగ్ బాస్కి ఆల్రెడీ చెప్పారు కాబట్టి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఎక్కువ మారుస్తారో మేము చూస్తాం. ఐ డోంట్ మాకు నో. క్లారిటీ వచ్చేస్తుంది. సూపర్ అండ్ నైస్ టాకింగ్ టు యూ పవన్ గారు. సేమ్ హియర్. థాంక్స్ ఫర్ హావింగ్ మీ. మంచిగా విన్ అవ్వాలి అండ్ మంచి పొజిషన్ లెవెల్కి అయితే 100% రావాలని కోరుకుంటూ ఇది ప్లస్ అయ్యి మీ కెరియర్కి యాహ్! మంచిగా సెటిల్మెంట్ రావాలని నా తరపు నుంచి మీ ఫ్యాన్స్ అందరి వెల్ విషర్స్ తరపు నుంచి ముఖ్యంగా మీ పేరెంట్స్ తరపు నుంచి మా ఐటమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి యాక్టర్ అవ్వాలి, సీరియల్లో మంచి మెయిన్ లీడ్ రావాలి అండ్ పెద్ద పెద్ద యాక్షన్ ఫిలిమ్స్లోనే ఒక మంచి క్యారెక్టర్ పడాలి. హీరో కూడా అవ్వాలి. హీరో ముందే చెప్పేశాను కదా మెయిన్ లీడ్ రావాలని. మంచి ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఐ వాంట్ అంటే నాకు ఒక గుడ్ సొసైటీ ఇండిపెండెంట్గా ఒక నేమ్ అప్కమింగ్ జనరేషన్స్ ఒక గుడ్ అండ్ పాజిటివ్ సొసైటీలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మన వాళ్ళు లేకపోయినా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు లైనప్ అయి ఉంటుంది కదా హైరార్కీ. సో వాళ్ళు బెటర్గా ఒక మంచి గుడ్ సొసైటీలో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాగ అనుకుంటేనే అది అవుతుంది, లేకపోతే అవ్వదని నా ఒపీనియన్. ఖచ్చితంగా కోరుకుందాం. నాకు తెలిసి మీ ఫస్ట్ ఎపిసోడ్కి అసలు అంత ఎక్కువ ఖర్చు అవ్వలేదే డ్రెస్సింగ్కి? లేదు షర్ట్ ఏం లేదు కదా? అసలు స్లీవ్లెస్గా చాలా సింపుల్గా వెళ్ళారు కదా. సో అందుకని నేను జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓటు గురించి అడగరా ఎవరిని? హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? సో అగ్ని పరీక్ష చూస్తున్నారుగా. సో ఇప్పుడు దాకా నేను పెర్ఫామ్ చేసా, 100% ఇవ్వలేకపోయా. బట్ కమింగ్ ఎపిసోడ్స్ చూడండి బాగుంటాయి. అండ్ అగ్ని పరీక్షలో చాలా నేర్చుకున్నా. అండ్ స్టేజ్ కదా, సో కొంచెం తక్కువ మాట్లాడా. స్టేజ్ ఫియర్ కొంచెం ఉంది. బట్ బిగ్ బాస్ హౌస్లో అలా ఉండదు.
జడ్జెస్ ఉండరు, ఎవ్వరు ఉండరు. సో నా కంటెస్టెంట్స్కి నాతో చాలా కష్టం అవుతుంది. మిమ్మల్ని అయితే బాగా ఎంటర్టైన్ చేస్తా. అండ్ వోకల్గా నేను ఎవరు మాట్లాడలేదు అనుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్లో మీరు న్యూ వెర్షన్ ఆఫ్ మీ చూస్తారు. అండ్ ప్లీజ్ నాకు ఓట్ చేసి నన్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.